తినే ఆహారము, ఆహార సమయాలు, వీటి గురించి మనం చాలా అర్థం చేసుకోవాలి. చివరిలో మెడిసిన్ ఎమర్జెన్సీ కోసమే, అంటే మన జీవన విధానం వల్ల అవన్నీ మనం ఖచ్చితంగా నియంత్రించుకోవచ్చు. అటువంటి పరిస్థితి, ఎమర్జెన్సీ పరిస్థితి రాకుండా నియంత్రించుకోవచ్చు. ఈ రోజుల్లో మారిన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు లేదా ఆహారం తీసుకునే నియమాలు, వృత్తుల వ్యాపకాలు మారడం వల్ల ముఖ్యంగా 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న యువతలో సంతానలేమి సమస్య ఉన్నది. దీన్ని ఎలా అధిగమించవచ్చు అలవాట్ల ద్వారా, జీవన విధానం ద్వారా అనే దాని గురించి కూడా డాక్టర్ గారిని చెప్పవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, చాలా ఇంపార్టెంట్ అండ్ చాలామంది ఇబ్బంది పడుతున్న కంప్లైంట్. పిల్లలు అనేది మన సమాజానికి ఒక ఎంతో ఇంపార్టెంట్ సోర్స్. మన సమాజం ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే ఫ్యూచర్ జనరేషన్ అనేది హెల్తీగా ఉంటుంది. మనకి వేదాల్లోని గర్భ సంస్కార్ అనే కాన్సెప్ట్ ఉండేది ఎప్పుడైనా సరే. అంటే ప్రెగ్నెంట్ లేడీ అండ్ ప్రెగ్నెన్సీ అయ్యే ముందు నుంచి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు భార్య ఒక్కళ్ళే కాదు, ప్రెగ్నెంట్ లేడీ అని చెప్పేస్తాం. భార్య భర్త ఇద్దరూ కూడా కొన్ని హెల్త్ పారామీటర్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే గనక అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు పుట్టబోయే పిల్లల యొక్క హెల్త్ చాలా ఎక్కువగా ఉంటుంది. హెల్త్ అని అంటే ఓన్లీ శరీర ప్రకారంగా కాదండి. భగవంతుడు పుట్టించినప్పుడు ప్రకృతిలో ఉండేది ప్రతిదీ పర్ఫెక్టే. ఇంపర్ఫెక్ట్గా ఏదైనా ఉంటే మనం ఇన్వాల్వ్ అయితేనే. సో పుట్టిన బిడ్డ 100% ఇంటెలిజెన్స్తోనే పుడతారు. మనం వాటిని ఎక్కడో ఒక దగ్గర పేరెంటింగ్ తెలియక వాళ్ళని పాడు చేసేస్తూ ఉంటాం. ఇప్పుడు భార్య భర్త హెల్తీగా ఉండాలి అని అంటే కొన్ని రకాలైన ఎక్సర్సైజెస్ కానివ్వండి, హెల్త్ పారామీటర్స్ కానివ్వండి, ఇవన్నీ చేయాలి. మగవాళ్ళలోని ఇప్పుడు కామన్గా ఏంటి అని అంటే చాలా థిక్గా ఉండే బట్టలు వేస్తూ ఉంటారు. మన సైడ్ మన క్లైమేటిక్ కండిషన్కి అసలు అది హెల్తీ కానే కాదు. ఎందుకంటే కాటన్తో తయారు చేసిన లూజ్ బట్టలు ఉంటే ఎప్పుడైనా సరే బాడీ కూల్గా ఉంటుంది. ఇప్పుడు పురుషులకి టెస్టికల్స్ అనేవి బాడీ బయటను ఉంటాయండి. ఎందుకు అని అంటే బాడీ టెంపరేచర్ కంట ఒక 2 డిగ్రీలు తక్కువలో ఉంటేనే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఆ వేడి అనేది ఎక్కువ అయిపోతే గనక ఆటోమేటిక్గా స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. రెండోది, దీనికంటే ప్రమాదకరం, స్పర్మ్ క్వాలిటీ మారిపోతుంది. స్పర్మ్ క్వాలిటీ మారిపోతే పుట్టిన పిల్లలు వాళ్ళు హెల్తీగా ఉండకపోవచ్చు. అండ్ అప్పుడప్పుడు కంప్లైంట్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. ఈరోజు ఉండే ఇప్పుడు నిన్న నా క్లినిక్లోని కనీసం 4 ADHD పిల్లలు వచ్చారు. తల్లిదండ్రులకి ఎటువంటి కంప్లైంట్స్ లేవు, చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. బట్ పిల్లలు మాత్రం వాళ్ళు అసలు మాట్లాడడం కూడా డిలే అయిపోయింది. 4 years old 5 years old ఇప్పటిదాకా మాటలు రావట్లేదు. ఎందుకు అలా ఇబ్బంది పడుతున్నారు? బికాజ్ మనం ఆ హెల్త్ పారామీటర్స్ని ఫాలో చేయట్లేదు. మరికొందరికి ఏంటవుతుందంటే ఆ స్పర్మ్ కౌంట్ ఎంత తక్కువగా అయిపోతున్నది అని అంటే వాళ్ళు అసలు ప్రెగ్నెన్సీ కూడా రావట్లేదు. ఆడవాళ్ళలో కొన్ని రకాలైన వేరే కంప్లైంట్స్ ఉంటున్నాయి. మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తక్కువ అనేది ఆల్మోస్ట్ 70% మగవాళ్ళకి ఉంటుంది ఈరోజు ఇప్పుడు ఉండే సమాజంలోని. టెస్ట్ చేయించుకుంటే గ్యారంటీగా అందరికీ తక్కువగానే ఉంటుంది ఆలిగోస్పర్మియా అనేది. సో దాన్ని ఇంక్రీజ్ చేయాలి అని అంటే అట్లీస్ట్ ఇంట్లో ఉన్నప్పుడైనా సరే కొంచెం లూజ్గా ఉండే బట్టలు వేసుకోవాలి. ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మగవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. రెండోది, ల్యాప్టాప్ అనేది ల్యాప్ మీద పెట్టుకుని చేస్తే ఇంకా వాళ్ళకి ఇంకా ఒళ్ళో కూర్చోపెట్టుకోవడానికి పిల్లలు ఉండకపోవచ్చు. సో టేబుల్ మీద పెట్టుకుని చేసుకోవడం అనేది ఒకటి అలవాటు చేసుకోవాలి. బికాజ్ దట్స్ ఎ బ్యాటరీ ఆపరేటెడ్ థింగ్. బ్యాటరీ అనేది మీరు ఒక గంట 5 నిమిషాలు 10 నిమిషాల వరకు పర్వాలేదు, కానీ ఒక లాంగ్ డ్యూరేషన్ ఎప్పుడైనా చేసినప్పుడు అది ఓవర్ హీట్ అవుతుంది. న్యాచురల్గా ఉండవలసిన కూల్ పార్ట్ కూడా హీట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. అందుకని కంప్యూటర్ బాగా ఎక్కువగా వాడేవాళ్ళు అండ్ ఇప్పుడు ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఉన్నారో ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని పని చేస్తూ ఉంటారు, డబ్బులు వస్తున్నాయి కదా అని. బట్ స్పర్మ్ కౌంట్ దెబ్బతింటోంది. తర్వాత ఈ లక్షలు కాస్త వెళ్ళి అక్కడెక్కడో హాస్పిటల్లో పోస్తున్నారు. సో దీనికి సంబంధించి కొన్ని రకాలైన రైస్ వెరైటీస్ కానివ్వండి, కొన్ని రకాలైన న్యాచురల్ వెజిటబుల్స్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. దాని గురించి ఇక్కడ ఉండే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు అంటారు అనమాట, సార్ ఇది ఒక రైస్ వెరైటీ చెప్పారు కదా, అది తింటే గ్యారంటీగా వచ్చేస్తుందా, పిల్లలు పుట్టేస్తారా అని అడుగుతారు. ఒక IVF సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే గ్యారంటీగా పిల్లలు పుడతారని ఎవరైనా రాసిస్తారా? ఇవ్వనప్పుడు దీంట్లోని న్యాచురల్ ఫుడ్ ఆప్షన్స్ని మీరు ట్రై చేయడానికి దేనికి అంత సంకోచిస్తారు?
ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎప్పుడైనా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వచ్చి అడుగుతారనమాట, హోమియోపతి టాబ్లెట్స్ కదండి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని. బయటని వెళ్ళి పానీపూరి తింటాం, మొహానికి ఫెయిర్ అండ్ లవ్లీ వాడేసుకుంటాం, బయట నుండి కాలుష్యం అన్నీ ఉంటాయి, వాటికి ఎక్కడా రాని సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు హోమియోపతి వాడితే వస్తుందా లేదా అని డౌట్ పడుతూ ఉంటాం. సో ఈ రైస్ వెరైటీ కానివ్వండి, ఈ వెజిటబుల్స్ కానివ్వండి, మన ట్రెడిషనల్ ఏదైతే కొన్ని మెథడ్స్ ఉన్నాయో వాటి వల్ల ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనే తర్వాత పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హెల్దీ, సో వీటిని ఆప్ట్ చేయడానికి యూస్ చేయడానికి ఎటువంటి మొహమాటం ఉండకుండా ఉండాలి. సో ఎనీ డౌట్స్ ఉంటే నీ తర్వాత అడగచ్చు, ఐ విల్ ట్రై టు ఆన్సర్ దోస్ థింగ్స్. థ్యాంక్ యూ.